హరిహర వీరమల్లు నుంచి ప్రజెంట్ ఇంకొక సాంగ్ అయితే రాబోతుంది అని చెప్పేసి అయితే డైరెక్ట్గా నిధి అగర్వాలే చెప్పడం జరిగింది. ఈ సాంగ్కి సంబంధించి ఒక చిన్న పోస్టర్ బయటకైతే రివీల్ చేశారు. అది చూసినప్పుడు మాత్రం చాలామంది అరే ఖచ్చితంగా ఈ సాంగ్ అల్టిమేట్గా ఉండబోతుందని ఫిక్స్ అయ్యారు. మాట వినాలి సాంగ్ వచ్చినప్పుడు అన్ని భాషల్లో ఆయన్నే పాడడము, అది విన్నప్పుడు అరే ఏదో కొత్త ట్యూన్ లాగా అనిపిస్తుంది అని చెప్పాను. మీరేమంటారు ఈ సెకండ్ సాంగ్ గురించి? ఈ సినిమాలో కీరవాణి గారు మాత్రం మొత్తం అన్ని కూడా ఒక ఫోక్ టైప్లో ట్రై చేస్తున్నారు అనమాట. ఇంతకుముందు ఆయనకి బాహుబలి సినిమా ఒక ఫోక్ ఛాలెంజ్ అయిందనమాట. తర్వాత మళ్ళీ ఈ సినిమా కూడా ఒక ఫోక్ సాంగ్స్తో ఛాలెంజ్ అయింది కీరవాణి గారికి. అందులో మరి పవన్ కళ్యాణ్ గారికి కొట్టాలంటే ఖచ్చితంగా సాంగ్ని చాలా అందరికీ రీచ్ అయ్యే విధంగా అర్థవంతమైన విధంగా కొట్టాలి. సో మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట వినాలి సాంగ్ ఇప్పుడు జనాలను అయితే ఊపేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చిన రోజే రికార్డ్స్ పెట్టి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తే రికార్డ్స్ అనే విధంగా ఆ సాంగ్ 24 అవర్స్లో హైయెస్ట్ రికార్డుని పెట్టుకుంది. అట్లానే ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ అయితే రాబోతుంది. దీంట్లో హీరోయిన్ కూడా ఉండబోతుంది. ఆ నిధి అగర్వాల్ ఒక ఫోక్ సాంగ్ అని చెప్తూ ఆమె అయితే చెప్పారనమాట. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ ప్రెజర్ పెడుతుంటే ఇంకా ఆమె ఆపుకోలేక చెప్పేసింది. సో త్వరలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రాబోతుంది. అట్లానే ఈ సినిమా కూడా అనుకున్న టైంకి వస్తుంది, మార్చి 28వ తారీఖు అని చెప్పి కూడా చెప్పారనమాట. సో ఖచ్చితంగా ఇంకా లాస్ట్ షెడ్యూల్ అయితే ఈ మూవీకి షూటింగ్ జరుగుతుంది. సో మరి ఈ సాంగ్ వస్తే కనుక ఖచ్చితంగా నిధి అగర్వాల్ గారికి కూడా ఈ మధ్యన సినిమాలు అయితే ఏమి లేవన్నమాట. ఈ సినిమా పైన ఆవిడ హోప్స్ అన్ని పెట్టుకుంది. సో మరి పవన్ కళ్యాణ్ గారు పక్కన నటిస్తున్నారు అంటే ఆవిడ కెరీర్ కూడా ఒక స్టార్ లెవెల్కి వెళ్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని ఎక్కువైతే ఆమె కోరుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కన్నా ఆమెకు ఎక్కువ కోరుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక నెక్స్ట్ లెవెల్కి స్టార్ హీరోయిన్ అవ్వాలి అంటే కనుక చేస్తూ వస్తుంది, కానీ ఎక్కడ బ్రేక్ అయితే రావట్లేదు ఆమెకి. మరి ఈ సినిమా కానీ హిట్ అయితే ఖచ్చితంగా ఆమెకు మరిన్ని క్యారెక్టర్స్ వస్తాయి, ఇంకా బిగ్ లెవెల్ ఆఫ్ స్టార్స్లోకి వెళ్తుంది అని అనుకోవచ్చు. సో మరి ఆవిడైతే ఫ్యాన్స్తో ఎప్పుడు ఎంగేజింగ్గా ఉంటూ ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారనమాట. సో మరి ఈ సినిమా సెకండ్ సాంగ్ కోసం అయితే ఫ్యాన్స్ అంతా ఎంతో వెయిట్ చేస్తున్నారు. మరి కీరవాణి గారు అసలు ఏం ప్లాన్ చేశారు అనేది తెలియదు, కానీ ఈ వ్యాలంటైన్స్ డేకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ ఆ టైంకి సాంగ్ రెడీ చేసి లాంచ్ చేస్తారో. దానిపైన ఏ అప్డేట్ అయితే మూవీ టీం ఇవ్వలేదు, కానీ ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వ్యాలంటైన్స్ డేకి రావచ్చని. సో చూద్దాం ఎప్పుడు వస్తుంది సెకండ్ సాంగ్ అనేది.